మంచి వాళ్లతో నిండి ఉన్న ఒక బస్సు ఒక ఘాట్ రోడ్ లో వెళ్తుండగా లోయలోకి కింద పడుతూ ప్రమాదం తప్పుతుంది. అమ్మయ్య అనుకుని బస్సు ఇంకొంచెం దూరం ట్రావెల్ చేయంగానే ఒక పెద్ద పిడుగు బస్సు ముందర పడుతుంది. ఇదంతా చూసి ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఒకతను లేచి, ఈ బస్సులో ఎవరో ఒకరు పాపాత్ముడు ఉన్నాడు, అందుకే మన ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది అంటాడు. ఆ పాపి ఎవరో తెలుసుకోవడానికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ బస్సులోంచి ఒక్కొక్కరు దిగి దూరంగా కనిపిస్తున్న చెట్టుని టచ్ చేసి రిటర్న్ రావాలి. ఎవరైతే పాపి అయి ఉంటారో ఆ చెట్టుని తాకంగానే ఆ చెట్టుపై పెద్ద పిడుగు పడుతుంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ఆ చెట్టుని తాకడం చేస్తూ వచ్చారు. లాస్ట్ కి ఒకే ఒక పర్సన్ మిగిలి ఉంటాడు. ఇతనే ఆ పాపాత్ముడై ఉంటాడని అందరూ అతన్ని నీచంగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఆ పర్సన్ భయపడుతూ బస్సు దిగి మెల్లమెల్లగా చెట్టు దగ్గరికి వెళ్తాడు. అతను ఆ చెట్టుని ముట్టుకోగానే ఒక పెద్ద పిడుగు పడుతుంది. ఆ పిడుగు ఆ పర్సన్ మీద కాదు, సరాసరి ఆ బస్సు మీదే పడుతుంది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న అందరూ కాలి బూడిదవుతారు. ఈ ఒక్క పర్సన్ ఉండడం వల్ల ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సురక్షితంగా ఉండి ఉంటారు. అందుకే ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోనంత వరకు అతని గురించి తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకవేళ ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకాలి అనుకుంటే